ఈరోజు ఉదయాన్నే మార్కెట్కి వెళ్దామని బయలుదేరుతున్నామండి. ఎంత మంచు కురుస్తుందంటే ఇవాళ వర్షం పడడం వల్ల ఏమో ముందు రోజు వర్షం పడింది, అందుకని చెప్పేసి మంచిగా మంచు కురుస్తుందండి. తర్వాత చికెన్ కొట్టించుకుందామని చెప్పేసి మేము స్వయాన వెళ్ళామండి. అది మా వారు తెచ్చేవారు. నేను చాలా రోజుల తర్వాత వెళ్ళామండి. దాదాపు 2 months అయిపోయింది, 2 months దాటిపోయింది అనుకుంటాను. పిల్లల్ని పట్టుకోలేను, నువ్వు కూడా వచ్చేసేయండి. నేను కూడా బయలుదేరిపోయానండి. మేము చికెన్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసామండి. ఇక్కడ తర్వాత ఇంకా అక్కడే వస్తూ ఇక్కడ కొత్తిమీర, అల్లం ఇంతకుముందు మార్కెట్లో పెట్టేవాళ్ళు కదా, మార్కెట్ రిపేర్ జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ రోడ్డు పైన పెట్టేశారండి. అందరు గుట్టలుగా ఫ్రెష్గా వస్తాయండి కూరగాయలు మాత్రం. కొత్తిమీర ఇలాంటివి మాకు ఇంకా అవసరం ఉంటాయి కదా నాన్ వెజ్లోకి. ఇంకా అందులో కూరగాయలు కూడా అయిపోయాయి. ఇంకా అక్కడ తీసుకుంటూ ఉన్నామండి. ఇంక మా వారికి చెప్పాను అన్నీ కొంచెంగా తీసుకోండి అని చెప్పేసి. కొంచెం 20 రూపీస్కి ఇచ్చారండి. మేలే, పర్లేదు. ఇలాంటి రైతులు మాత్రం మంచిగానే ఇస్తారు. ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళు కొంచెం తక్కువగా ఇస్తారు, ఎందుకంటే అక్కడ వరకు మోసుకొని రావాలి కదా చెప్పేసి వాళ్ళు కొంచెం తక్కువగానే ఇస్తారండి. షాప్లలో అయితే ఎప్పుడు తీసుకోనండి, ఇలాంటి వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. ఇక్కడ